పేరు సుజాత 15 వాడ. మీకు అందరు నమస్కారాలు. ఏ పని ఉన్నా నేను చేయగలుగుతా. కాలువలైనా సిసి రోడ్డైనా ఏదైనా చేయగలుగుతా. నేను ఓటేసి గెలిపియండి. చేయి గుర్తు. సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రచారంలో భాగంగా డోర్ టు డోరు తిరగడం జరిగింది. ఇల్లుకు మంచి స్పందన ఉన్నది. అదేవిధంగా కులాస్తులకు ప్లస్ ఓటర్స్కు అందరికీ నమస్కరిస్తూ భారీ మెజార్టీతోటి గెలిపించగలరని కోరుకుంటున్నా. సీసీ రోడ్డు, డ్రైనేజీ, ఒక 2 బోర్లు, అదేవిధంగా కమిటీ హాల్ ఒకటి, పద్మశాలకు కూడా కమిటీ హాల్ అడిగిళ్ళు. వాళ్ళకు కూడా హామీ ఇచ్చుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాం. అవి కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. గెలవంగానే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టుడు జరుగుతుందండి. మేజర్ సీసీ రోడ్ ఒకటి ఉన్నది, మళ్ళా డ్రైనేజ్ ఉన్నది, ప్లస్ స్తంభాలు బాగున్నాయి, ఇబ్బంది దూరంగా ఉన్నది. అదేవిధంగా మా గంగదేవి గుడి కూడా ఆల్రెడీగా దానికి స్తంభాలు లేవు, కరెంట్ లేక ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కూడా తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని కోరుకుంటున్నాను. అదేవిధంగా మొన్న 9 కోట్లతోటి ఈడ పాతది కంకర పోసి ఆపిన బాపతి సీసీ రోడ్లు కూడా ఆల్రెడీగా శాంక్షన్ ఇచ్చిళ్ళు. ఎప్పుడో ఆ కాంట్రాక్టరు రోజు గడుపుకుంటూ ఇప్పటికి 8 నెలలు జరిపడం జరిగింది. అది దయాకర్ వాళ్ళ చుట్టం కాబట్టి ఆ సీసీ రోడ్లు పోతలేడని ఇంతవరకు ఆపిళ్ళు. పొంగులీటి దగ్గరికి మా రెవెన్యూ శాఖ మంత్రి వారికి చెప్పడం కూడా జరిగింది. ఈ ఎలక్షన్ అయిపోయాక ఆ సీసీ రోడ్లు తప్పకుండా పోయడం జరుగుతుంది.